భారతీయ ఆధ్యాత్మిక వైభవం ప్రపంచ వేదికపై మరోసారి మెరవబోతుంది. 4.5 దశాబ్దాల మానవతా ప్రస్థానం కోట్లాది మందిలో నిలిపిన వెలుగులు విరసి ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మహోత్సవానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. అటు ఆధ్యాత్మికత, ఇటు ప్రజాసేవలో మైలురాళ్లు దాటుతున్న రవిశంకర్ గురూజీ 70వ జన్మదిన వేడుకలు సైతం ఇక్కడ జరుగుతూ ఉండటంతో ప్రపంచమంతా ఇప్పుడు బెంగళూరు వైపు చూస్తుంది. శాంతి, ప్రేమ, మానవీయ విలువలే పునాదిగా 1981లో ఒక చిన్న మొక్కగా మొదలైన ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రస్థానం నేడు 182 దేశాలకు విస్తరించిన మహావృక్షమైంది. కోట్లాది మంది జీవితాల్లో మార్పు తెచ్చిన ఈ సంస్థ 45ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బెంగళూరులో భారీ వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీన బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించే వేడుకలకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అత్యంత ఆధునికంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించిన ధ్యాన్ మందిర్ను ప్రారంభించనున్నారు. కేవలం ఆధ్యాత్మికతే కాదు, మానసిక ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేపడుతున్న నూతన ప్రాజెక్టులకు కూడా ప్రధాని ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఇదే వేదికపై గురుదేవ్ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలను కూడా అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ప్రపంచం ఒత్తిడితో సతమతమవుతున్న వేళ సుదర్శన క్రియ వంటి శ్వాస ప్రక్రియలతో కోట్లాది మందిని ఒత్తిడి రహిత జీవితం వైపు నడిపించిన గురుదేవుల సేవలను ప్రధాని ఈ సందర్భంగా కొనియాడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, రైతులు, విద్యార్థులు ఈ మహాసభలో భాగస్వాములు కానున్నారు. మే 13న ప్రపంచ శాంతి కోసం నిర్వహించే గ్లోబల్ మెడిటేషన్ ఈ ఉత్సవాల్లో హైలైట్గా నిలవనుంది. గ్లోబల్ మెడిటేషన్లో కోట్లాది మంది ఆన్లైన్ ద్వారా పాల్గొనబోతున్నారు. జైలు సంస్కరణల నుంచి విదేశాంగ శాఖ భాగస్వామ్యంతో జరిగే యువ నాయకత్వ చర్చల వరకు ఈ నెలంతా బెంగళూరు నగరం ఆధ్యాత్మిక, సామాజిక చైతన్యంతో వెలిగిపోనుంది. భారతీయ యోగా, ఆధ్యాత్మిక వారసత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. మే 10న బెంగళూరు సాక్షిగా జరగనున్న ఈ ఆధ్యాత్మిక సంగమం భారతదేశపు సాఫ్ట్ పవర్ను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పనుంది.